అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ చిన్న సన్యాసి చిన్నబాబు. గోదావరి తీరంలో శివస్వామి అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన రోజుకొకసారి దగ్గరలో ఉన్న గ్రామానికి భిక్షకెళ్ళేవాడు. ఆయన మీదున్న భక్తితో గృహస్థుల్లో ఎవరో ఒకళ్ళు ఆయనకి రోజుకొకరు భోజనం పెట్టేవాళ్ళు. శివస్వామి దానితో తృప్తిపడి కుటీరానికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఆ గ్రామ జమీందారికి సన్యాసి శివస్వామి అంటే ఎంతో భక్తి గౌరవాలు ఉండేవి. ఆయన ఒకరోజు సన్యాసి కుటీరానికి వచ్చి, స్వామి, మీరు రోజు గ్రామంలోకి పోయి భిక్ష ఎత్తటం ఏమీ బాగాలేదు. నేను తమకు రోజు భోజనం పంపగలను. తమరు కుటీరం వదిలి బయటకు వెళ్ళవలసిన అవసరం ఉండదు అన్నాడు. దానికి సన్యాసి నవ్వి, నేను రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తాను. నా ఆకలి గ్రామస్తుల వల్ల తీరిపోతుంది. చిన్న కట్టుపంచ, భుజం మీదికి ఒక చిన్న వస్త్రం లాంటిది. ఏ సంవత్సరానికి ఒకసారో కానీ కొత్తవి అవసరం రావు. వాటిని గ్రామస్తులు ఇస్తున్నారు. దేవుడి దయ వల్ల మరే ఇతర అవసరాలు కూడా లేకుండా వీటితో నేను తృప్తిగా ఉంటున్నాను అన్నాడు. జమీందారు సన్యాసి ఎంతటి సర్వసంగ పరిత్యాగో తెలుసుకొని ఇక మరేమీ మాట్లాడకుండా ఆయన పాదాలకు మొక్కి కుటీరం నుంచి బయటకు వచ్చాడు. సన్యాసి అన్న మాటలు జమీందారు ఆయన పాదాలకు మొక్కటం ఆ దారిని పోతున్న చిన్నడు అనే అనాథ బాలుడు చూశాడు. వాడికి కూడా సన్యాసి మీద భక్తిభావం కలిగింది. దాంతో వాడు కుటీరంలోకి వెళ్ళి సన్యాసికి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. సన్యాసి వాడిని దీవించి వివరాలు అడిగాడు. చిన్నడు తను తల్లి తండ్రి లేని అనాథ బాలుణ్ణని సన్యాసికి చెప్పి, స్వామి, నేనెక్కడే ఉండి తమకు సేవ చేసుకుంటాను అన్నాడు. సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు. కాలం గడుస్తూ ఉన్న కొద్దీ చిన్నడికి సన్యాసి మీద మరింత భక్తి గౌరవాలు పెరిగాయి. ఒకరోజు సన్యాసి తను తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నట్లుగా చిన్నడికి చెప్పాడు. చిన్నడు ఆయన పాదాలను తాకి, గురుస్వామి, నన్ను కూడా తమ వెంట తీసుకుని వెళ్ళండి అన్నాడు. అందుకు సన్యాసి తల ఊపి, చిన్న, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నాకు ఎంతో భక్తితో సేవలు చేశావు. నేను సంతృప్తుణ్ణయ్యాను. ఇప్పుడు నాలాగా సన్యాసివై నాతో పాటు తీర్థయాత్రలు చెయ్యాలన్న నీ కోరికే కూడా మెచ్చుకోవలసిందే. కానీ అందుకు ఇంకా సమయం రాలేదు. మరి కొంతకాలం ఓపిక పట్టు. ఇక్కడ జమీందారుతో నీ గురించి చెబుతాను. ఆయన నీకు సేద్యానికి కొంత భూమి ఇస్తారు. సుఖంగా బ్రతుకు అని చెప్పాడు. ఆ సమయంలో చిన్నడికి 16 ఏళ్ల వయసు. గురువు ఇచ్చిన సలహాకు వాడు బాధపడుతూ, గురుస్వామి, నాకు ఈ ప్రపంచ సుఖాల మీద ఆశ లేదు. మీలాగే ఈ కుటీరంలోనే ఉంటూ రోజుకొక ఇంట భోజనంతో కాలం గడుపుతాను అని అన్నాడు. సన్యాసి ఇక మరేమీ అనకుండా నవ్వి ఊరుకుని ఆ మర్నాడే తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయాడు. శివసన్యాసి కుటీరం వదిలాక అందులో నివసిస్తూ ఉన్న శిష్యుడు చిన్నడిని అందరూ చిన్న సన్యాసి అని పిలుస్తూ ఉండేవారు. ఇప్పుడు అతడికి చిన్న అంగవస్త్రం, పైపంచ, నీళ్ల కూజ తప్ప ఇక మరేమీ ఆస్తిపాస్తులు లేవు. ఒకనాటి రాత్రి చిన్న సన్యాసి పైబట్టను ఎలకలు కొరికేశాయి. తెల్లవారి అది చూసి అతడు కుటీరం పక్కన ఉన్న కాలిబాటన వెళుతూ ఉన్న ఒక గ్రామస్తుడికి విచారంగా ఆ సంగతి చెప్పాడు. మీరు కోరకపోయినా నేను మరొక వస్త్రాన్ని తెచ్చి ఇవ్వగలను. కానీ అందువల్ల మీకు ఈ సమస్య తీరదు. మరొక రోజు దాన్ని ఎలకలు కొరికివేస్తాయి. అందువల్ల మీరు
ఒక పిల్లిని పెంచుకోవటం ఉత్తమం అని చెప్పాడు. పిల్లిని పెంచడం అన్న మాట వినగానే చిన్న సన్యాసి ఉలిక్కిపడి గోచీపాత రక్షణ కోసం పిల్లిని పెంచటంతో ప్రారంభించి సంసార సాగరంలో మునిగిన ఒక సన్యాసి కథ ఎవరో చెప్పగా విన్నాను. నాకు ఆ దుర్గతే పడుతుంది అన్నాడు. గ్రామస్థుడు ఆ మాటలకు నవ్వి, చిన్నస్వామి, ఇది కల్పనా కథ. ఒకవేళ నిజం అనుకున్నప్పటికీ ఆ సన్యాసికి మీలాంటి మనోనిగ్రహం ఉండి ఉండదేమో. మీరు మహానిగ్రహవంతులే కాకుండా సర్వాన్ని త్యజించిన శివసన్యాసికి శిష్యులు కూడాను అన్నాడు. ఆ మాటలు విని చిన్న సన్యాసి మౌనంగా ఊరుకున్నాడు. మర్నాడు గ్రామస్థుడు ఒక పిల్లి కూనను తెచ్చి సన్యాసికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఆ పిల్లి కూన ఇంకా స్వయంగా ఆహారం సంపాదించుకోవడం చేతకాకపోవటంతో ఆకలి కొద్దీ రోజంతా అరుస్తూ ఉండేది. ఈ సంగతి చిన్న సన్యాసి ద్వారా విన్న మరొక గ్రామస్థుడు, అయ్యో, పిల్లి కూనలాంటి దానిని ఆకలితో మార్చడం ఎంత పాపం. మీరు వెంటనే వెళ్ళి జమీందారు గారిని అడగండి. ఆయన తప్పకుండా ఒక పాడి ఆవుని ఇస్తారు. దాని పాలతో పిల్లి కూన ఆకలి తీరిపోతుంది అని చెప్పాడు. చిన్న సన్యాసికి ఈ సలహా నచ్చింది. అతడు అప్పటికప్పుడే జమీందారు దగ్గరికి వెళ్ళాడు. శివసన్యాసి శిష్యుడైన చిన్న సన్యాసి అంటే జమీందారుకి గౌరవం ఉంది. ఆయన అతడికి ఒక పాడి ఆవునిచ్చాడు. ఇది జరిగిన వారం రోజులకి గ్రామంలోని రాజయ్య అనేవాడు చిన్న సన్యాసి దగ్గరికి వచ్చి, పిల్లి కూన బ్రతికేందుకు ఆవు పాలు కావాలి, బాగానే ఉంది. మరి ఆవు బ్రతికేందుకు పచ్చిక ఇతర గడ్డి గాదలు కావాలి కదా. ఈ కుటీరం చుట్టూ ఉన్న బీడు భూమంతా జమీందారు గారిది. ఆయన అనుమతి తీసుకున్నావంటే ఇదంతా సేద్యం చేసి పెడతాను. వచ్చే ఫలసాయంలో నీకు సగం, నాకు సగం. అప్పుడు నీ భోజనానికి నువ్వు ఇతరుల అవసరాలపైన వాళ్ళ ఇళ్లకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. పైగా ఆవుకు కావలసినంత పచ్చగడ్డి కూడా ఇక్కడే దొరుకుతుంది అని చెప్పాడు. చిన్న సన్యాసికి ఈ సలహా అద్భుతంగా నచ్చింది. జమీందారు అతడి కోరిక విని, నదికి నీ కుటీరానికి మధ్య గల భూమి అంతా నీదే అనుకో. ఆ బీడు భూమితో నాకేమీ అవసరం లేదు అని చెప్పాడు. చిన్న సన్యాసి ఎంతో ఆనందం చెందాడు. రైతు రాజయ్య తొలకరి వానలతోనే భూమి దున్నడం ప్రారంభించాడు. తర్వాత దానికి నీరు పెట్టి వరి సాగు చేశాడు. మంచి పంట పండింది. ఆ ధాన్యాన్ని దాచేందుకు కుటీరం పడగొట్టి అదే స్థానంలో మండువాలోగిలి ఇల్లు నిర్మాణం జరిగింది. చిన్న సన్యాసికి ఈ జరుగుతున్నదంతా కూడా ఎక్కడ లేని సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. రైతుకు భార్య, ఒక పెళ్ళీటి కూతురు ఇంటి వెనక కూరగాయల పాదులు పెట్టారు. వాళ్లే చిన్న సన్యాసికి వంట చేసి పెడుతూ ఉండేవారు. ఆ మరుసటి సంవత్సరం పంట మరింత బాగా పండింది. ఇంటి అవసరాలకు కొంత ధాన్యం నిల్వ చేసి మిగిలిన దానిని చిన్న సన్యాసి మంచి ధరకు అమ్మాడు. ఒకరోజు రాజయ్య చిన్న సన్యాసితో, రోజులు ఎల్లకాలం ఒకేలాగా ఉండవు. మనిషికి నా అన్నవాళ్ళు అవసరం. నా కూతుర్ని చూస్తున్నావు కదా, నీకంతకంటే అనుకూలవతి అయినా ఆమె దొరుకుతుందా? ఆమెను పెళ్లి చేసుకో అని అన్నాడు. చిన్న సన్యాసికి రాజయ్య కూతురి వినయగుణం, పని పాటల్లో నేర్పరితనం బాగా నచ్చాయి. అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆనాటి నుంచి కూడా అందరూ అతన్ని చిన్న సన్యాసి అని పిలవడం మానేసి చిన్నబాబు అని పిలిచేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్నబాబుకు 2 కొడుకులు కలిగారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి వ్యవసాయ పనుల్లో తండ్రికి తాతకు కూడా సాయం చేస్తూ ఉన్నారు. పరిస్థితులు ఇలా ఉండగా వృద్ధుడైన జమీందారుడు మరణించడం జరిగింది. ఆయన కొడుకు చిన్నబాబును అతడి ఆధీనంలో ఉన్న భూములను తిరిగి ఇచ్చేయమన్నాడు. వాటిని చచ్చిపోయిన జమీందారు తనకు దానంగా ఇచ్చాడని చిన్నబాబు వాదించాడు.
దాంతో ఆ గ్రామంలోని వాళ్ళు కొందరు చిన్నబాబు పక్షం, కొందరేమో జమీందారు పక్షం అయ్యారు. ఆ విధంగా కక్షలు పెరిగి ఒకనాడు జమీందారు పక్షం వాళ్ళు చిన్నబాబు ఇంటిపైకి దాడికొచ్చారు. చిన్నబాబు పక్షం వాళ్ళు వాళ్లను ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల వాళ్ళు కర్రలతో కత్తులతో తలపడే ప్రయత్నంలో అదృష్టవశాత్తు తీర్థయాత్రలకు వెళ్ళిన శివసన్యాసి అక్కడికి రావడం జరిగింది. ఆయన్ని చూడగానే ఇరుపక్షాల వాళ్ళు కూడా పోట్లాడుకోవటం మాని ఆయనకు తల వంచి నమస్కరిస్తూ నిలబడ్డారు. శివసన్యాసి వాళ్లను 25 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక చిన్న కుటీరం ఉండేది, అందులో నా శిష్యుడు ఉండేవాడు, ఆ కుటీరం ఏమైంది అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే చిన్నబాబు శివస్వామి కాళ్ల మీద పడి ఎంతో దుఃఖిస్తూ బాధపడ్డాడు. శివస్వామి అతడిని లేవమని ఆప్యాయంగా భుజం తట్టాడు. ఇతర గ్రామస్తులు కూడా జమీందారు కొడుకు ఆయన పాదాలకు నమస్కరించారు. అక్కడికక్కడే శివస్వామి ఇరుపక్షాల వాళ్లకు తృప్తికరంగా భూమి సమస్యకు పరిష్కార మార్గం చెప్పాడు. ఆ రాత్రి చిన్నబాబు శివస్వామితో, గురుస్వామి, తమరు తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు నన్ను కూడా తమ వెంట తీసుకొని వెళ్ళమన్నాను, కానీ తమరు తీసుకుని వెళ్ళలేదు. మీరు ఇంకా సమయం రాలేదు, కొంతకాలం ఓపిక పట్టు అని చెప్పారు. అది ఎంతటి సత్యవాక్కో అని అన్నాడు. శివస్వామి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు చిన్నబాబు ఆయన పాదాలను తాకి, స్వామి, ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించి తమ అడుగుజాడల్లో నడవాలి అని అనుకుంటున్నాను అన్నాడు. శివస్వామి అతన్ని దీవించి, సంసారం అనే సుడిగుండం నుంచి బయటపడటానికి ఇది నీకు మంచి సమయం. పెద్దవాళ్లైన నీ కొడుకులిద్దరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ తల్లి సంరక్షణను చూసుకోగలరు అని చెప్పాడు. 2 రోజుల తర్వాత చిన్నబాబు కేవలం కట్టుబట్టలతో గ్రామం వదిలి శివస్వామి వెంట బయలుదేరి వెళ్ళాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.